F1 ద మూవీ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు. యాక్షన్ సినిమా. అంటే ఇది యాక్షన్ అనే కన్నా కూడా బయోపిక్ అనడం బెటర్. స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇది 27th జూన్ 2025న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా ఏంటంటే అది సినిమానే కాదు, ఇది కరెక్టే చెప్పాలంటే ఒక బైక్ రేస్లా ని మనం కళ్ళ ముందు చూస్తున్నట్టుగా. ఇప్పుడు జనరల్లీ మనకు జరుగుతున్న మ్యాచ్లు కానీ, క్రికెట్ మ్యాచ్లు, వరల్డ్ కప్లు అయినప్పుడు మనకు పెద్ద షో మీద స్క్రీన్ మీద చూపిస్తారు కదా, అట్లాంటి షో మనం చూస్తున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చే విధంగా చేసినటువంటి సినిమా ఇది. బ్రాడ్ పిట్ మరి సాధారణంగా మన హీరోలు ఎంత ఏజ్ అయినా కూడా మనవరాలు ఏజ్ ఉన్నటువంటి హీరోయిన్లతో డ్యాన్స్లు ఆడడం మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా కూడా మనకు ఈ పెద్ద సినిమా ఒకటి రిలీజ్ అయింది పోయిన మన నాగార్జున సినిమా రిలీజ్ అయింది, కుబేర. ఆ సినిమాలో కుబేరలో మనమరాలంత వయసు ఉన్న అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకున్నాడు. కొంచెం చెబ్బిగా ఉన్న అమ్మాయి మనమరాల్లాగా కనబడ్డది పక్కన, నాగార్జున పక్కన. సో అట్లా ఇంకా వాళ్ళు హీరోలుగా చెల్లమనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, బ్రాడ్ పిట్ ఇందులో ఓల్డ్ మ్యాన్ అనిపించుకున్నాడు. అతను అంత పెద్దగా ఓల్డ్ కూడా అనిపించాడు కానీ ఓల్డ్ మ్యాన్ అనిపించుకున్నాడు. అందులో జాషువా పియర్స్ పాత్ర చేసిన డామ్సన్ ఇడ్రిస్ ఓల్డ్ మ్యాన్ అంటూ సంబోధిస్తుంటాడు. కెర్రీ కండన్ హీరోకి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే బ్రాడ్ పిట్కి గర్ల్ ఫ్రెండ్గా నటించిన ఈ సినిమాలో సానీ హైయస్ పాత్రని బ్రాడ్ పిట్ వేశాడు. అద్భుతంగా పోషించాడు, రాణించాడు, ప్రాణం పోశాడు. టాబియస్ మెంజిస్ పీటర్ బ్యానింగ్గా ఇంపార్టెంట్ పాత్ర చేసిన ఈ సినిమాలో జేవియర్ బార్డెము రూబిన్ గా చేసిన ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి జోసెఫ్ కోసింగ్స్కి. ఇతను గతంలో 2 అద్భుతమైన సినిమాల్ని డైరెక్ట్ చేసిన డైరెక్టరు జోసెఫ్ కోసెమ్స్కి. ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. అట్లాగే బ్రాడ్ పిటే ఈ సినిమాకి నిర్మాత. ఎహ్రీన్ క్రూగర్ స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమా. చూడండి, బ్రాడ్ పిట్ తనే నిర్మించిన సినిమాలో ఓల్డ్ మ్యాన్ అని పిలిపించుకున్నాడు, అంటే ముసలి వ్యక్తి అని. సో అట్లా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా సూపర్ స్టార్లుగా రాణిస్తున్నారు. F1 అనేది అసలు టైటిల్ ఉంటుందో ఇలా ఉంది F1 డిజైన్. ఓ బైక్ రేస్ లాగా. F1 మనకు ద మూవీ అని రాసేదాకా మూవీ అని అర్థం కదా, ద మూవీ అని ఇంగ్లీష్లో మా పేరు పడ్డం F1 అని ఉంటుంది, ఒక లోగో లాగా. ఇందులో ఏంటంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక బైక్ రైజర్ ఏ రకంగా మళ్ళీ గెలుపొంది టీంని గెలిపించాడనే దాని మీద ప్రధాన అంశము. ఇందాక చెప్పినట్టుగా ఈ జాషువా అనే పాత్ర, అతను ఉంటాడు, వాళ్ళకి తల్లి ఉంటుంది. ఆ తల్లి ఊరికే మధ్యలో యాక్సిడెంట్ అయితే నీ వల్లే జరిగిందని చెప్పేసి బ్రాడ్ పిట్ని అవమానిస్తుంది, శానీని. సో సన్నీ అంటారు, శానీ. సో మొత్తానికి ఏంటంటే స్పోర్ట్స్ నేపథ్యంలో అసలు అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా మొత్తం సేమ్ స్పోర్ట్స్ కార్ ఎలా అవుతుంది, బైక్ రేస్ ఎట్లా ఇది చేస్తారు, దాంట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా కాలిపోతాయి. ఇతను ఒకసారి అబ్బాయి ఈ జాషువా కాలిపోతుంటే ఇతను కాపాడిన తర్వాత కొన్ని రోజులు అతను రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత ఇతనికి ఎన్నో యాక్సిడెంట్లు అయితే వెన్నుముక అన్నీ విరుగుతాయి. ఇక మన టీం ఓడిపోతుంది అన్న టైంలో పోరాడి మళ్ళీ గెలిచి చూపిస్తాడు. ఆ గెలిచే దాంట్లోనే మనకు బైక్ రేసులు మనం ప్రయాణం చేస్తున్నంత లెవెల్లో మధ్యలో వాళ్ళు స్పాన్సరర్స్ మాట్లాడుకోవడము, అపోనెంట్స్ మాట్లాడుకోవడము, వీణ మళ్ళీ దిగినప్పుడు రకరకాల హర్షాతిరేకాలు, ఆ తర్వాత భావోద్వేగాలు అన్నీ చూపిస్తూ లాస్ట్ 10th ప్లేస్లో వచ్చినప్పుడు ఈ బెన్సన్ ఇడ్రిస్, అదే ఎవరైతే జాషువా పియర్స్ పాత్ర ఇచ్చాడో అతను గెలుపుతనము, అతని చిలిపితనము, ఇతను పెద్దతనము అన్నీ కలగలిపి బ్రాడ్ పిట్ మరి ఆ స్పోర్ట్స్ మ్యాన్గా మన సగము అర్ధనగ్న శరీరంతో కూర్చున్నప్పుడు లేడొచ్చి మాట్లాడడము, ఇతని చెస్ట్ అది ఇతను ఎక్సర్సైజ్ చేయడము, డంబుల్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయడము, ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలా వాకింగ్ చేస్తాడు, ఆ లొకేషన్స్, అసలు ఒరిజినల్ స్పోర్ట్స్ దానికి వెళ్ళిపోయి చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ నిర్మాణం తలుచుకుంటేనే అసలు స్క్రిప్ట్ ఎట్లా రాశాడు, ఎలా తీశాడు అనేది మతిపోయింది నాకైతే చూసి. మళ్ళీ ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3, ల్యాబ్ 4, ల్యాబ్ 5 అంటూ ల్యాబ్ 42 దాకా చూపిస్తాడు మనకి. సో అవన్నీ ఆ గేమ్ని ఏ రకంగా బైక్ రేసులతో ఎన్ని రకాల ఇవి ట్రిప్స్ ఉంటాయి, వాటి మధ్యలో నేపథ్యాలు ఏ రకంగా ఉంటాయి, అవి మధ్యలో టైర్లు ఊసిపోతే మళ్ళీ టైర్ ఏ రకంగా మళ్ళీ పెడతారు అనేది ఒక స్పోర్ట్స్ నేపథ్యంతో అసలు స్క్రీన్ ప్లే రాయడము, కథ రాయడం ఎంత గొప్ప. కథ ఏముండదు ఇందులో. కథ ఏంటంటే గెలుపు. చివరాఖరికి ఇతను యాక్సిడెంట్లు అయిన తర్వాత కూడా టీం వద్దన్నా కూడా మళ్ళీ వెళ్ళి ఎలా గెలిచాడు అన్నది కథ F1 ద మూవీ అనే సినిమా. సో దీని నేపథ్యంలో అతను ఏమేమి ఎదుర్కొన్నాడు, సన్నీ అది విలేకరులో అతను ఏంటి పరిస్థితి అంటే వృద్ధ విలేకరికి ఇంత డబ్బులు ఇచ్చి పంపడం, అతను ఎంతో ఆనందపడడం, ఇట్లాంటి భావోద్వేగ సన్నివేశాలు, అద్భుతమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. సో ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ F1 ద మూవీ మనకు అంత మొత్తం మర్చిపోయేలాగా చేస్తుంది, ప్రపంచాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. 2 గంటల 35 నిమిషాలు ఏదో లోకంలో మనము తేలిపోయినంత విధంగా మనకు ఈ సినిమా ఉంటుంది. సో ఓవరాల్గా F1 ద మూవీ అనే పిక్చరు
సాంకేతికంగా గూడా అంటే బైక్ రేసులను చూస్తూ బైక్ రేసులు ఏ రకంగా డెవలప్ అవుతాయి, ఏ రకంగా చేస్తారు, తర్వాత టీమ్ ఏ రకంగా మాట్లాడుకుంటారు, ఆపోజిట్ వాళ్ళది ఏ రకంగా ఉంటుంది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా మనం టీవీలో ఏదైతే మనము షో చూసినప్పుడు మనకు మధ్య మధ్యలో ఎంపైరింగ్ అలా మాట్లాడుతుంటారో, ఏ రకంగా లోపటి గ్రీన్ రూమ్ సంగతులు చూపిస్తుంటారో, అట్లా చూసిన విధంగా చూపిచ్చి నిజంగా రేసులు ఏ రకంగా చేస్తారనేది మరి బ్రాడ్ పిట్ నిజంగా చేశాడో, డూప్‌తో చేశాడో తెలీదు గానీ చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేసి ఆ యొక్క కోణాన్ని పూర్తిగా ఆవిష్కరించి, వాటి యొక్క చీకటి కోణాల్ని కూడా చూపిచ్చి, వాటి యొక్క నిజ నిజాల్ని చూపిచ్చి, వాళ్ళు ఏ రకంగా సక్సెస్ అవుతారు, వాళ్ళు సక్సెస్ కోసం ఎంత తప్పిస్తారు, ఎంత తప్పించాడు బ్రాడ్ పిట్ అనేది ఆ బ్రాడ్ పిట్ ఒప్పుకోవడం ప్లస్ సొంతంగా తనే నిర్మాతగా మారి సినిమా తీయడము ఒక ఆశ్చర్యకరమైన విషయం. బాగా పరిశోధన చేసినారనిపిస్తుంది. ముఖ్యంగా కష్టం బాగా అనిపించింది. నాకైతే ఒక టెక్నీషియన్‌గా జోసెఫ్ కోసింగ్సీ ఆయన గతంలో చేసిన సినిమాలు 2 సూపర్ హిట్‌లే. అటువంటి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టరు జోసెఫ్ పేరు ప్రతిష్టలు ఇంకా పెంచే విధంగానే 'ఎఫ్1' ద మూవీ ఉంది. సినిమాని చూసినట్టు కాకుండా జీవితం చూసినట్టుగా అనిపిస్తుంది బైక్ రేసులు చూస్తుంటే. ఆ బైక్ రేసులు అంటే ఇష్టం లేనోడికి కూడా చూడాలనిపించే విధంగా మనకు ఈ సినిమా ఉంటుంది. ఇక డబ్బింగ్ చేసి డిఫరెంట్‌లా ఇవన్నీ చేస్తాడు. 'ద గ్రేటెస్ట్ దట్ నెవర్ వాజ్' అని చెప్పేసి మనకు ఈ సినిమా బ్రాడ్ పిట్ ఫార్ములా 1ను చేసి ఈ ప్రామిసింగ్ ఫినామినన్ చేస్తారు. సో మొత్తానికి ఏంటంటే రూబిన్ కన్విన్సెస్ సానీ టు కమ్ బ్యాక్ టు ఫార్ములా 1. ఈ ఫార్ములా 1 అనే దాన్ని రూపొందించి దాని ప్రకారంగా ఏ రకంగా గెలిచారు, ఏ రకంగా వాళ్ళు ప్లాన్ వేసుకొని ఆ ఫార్ములా ప్రకారంగా ఏ రకంగా నెగ్గి టీంని విజయపదం వైపు నడిపించి అందరి ముక్కున వేలేసుకునే విధంగా ఏ రకంగా చేశారు, ఆ గెలుపుతో లాస్ట్లో ఎంటైటిల్స్ ఏ పాత్ర ఎవరెవరు చేశారు అనేది క్లియర్గా ఇస్తూ ఒక అందమైన ముగింపు ఇచ్చి, అప్పటిదాకా మనకు స్పోర్ట్స్ ప్రపంచంలో అలా మనము విజయ తీరాలకు మనమే చేరావేమో అనేంత ఆనందాన్ని కలిగించే విధంగా బ్రాడ్ పిట్ నటన అదంతా ఉంది. ముఖ్యంగా ఈ అబ్బాయి కూడా ఈ జోషువా పియర్స్ బాగుంది. ఆ తర్వాత ఈ కెర్రీ కొండన్‌తో లిప్ లాక్‌లు, చుమ్మన దృశ్యాలు కూడా ఉన్నాయి. కొంచెం రొమాంటిక్‌గా చూపించినా కూడా పెద్దగా రూమ్‌లో అతను ఉన్నా కూడా అబద్ధం చెప్పి తర్వాత ఉండని చెప్పి పై వ్యక్తికి చెప్పడం అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. తర్వాత గ్రీన్ రూమ్‌లో ఏ రకంగా వీళ్ళు పోటీలకు వెళ్ళినప్పుడు లోపల వాళ్ళ ఆ భావోద్వేగాలు చాలా బాగా చూపించారు. వెనక్కి తిరిగి మాట్లాడడము, ఆ టీవీలో చూస్తూ మానిటర్ చేయడము, దేని మీద బెట్టింగ్ చేయాలనేది ఆలోచన చేయడము, ఆ బైక్ రేసుల్లో లాస్ట్‌కి ఇతను గెలిచిన తర్వాత వాళ్ళ ఆనందం చూస్తుంటే నిజంగా మనమే గెలిచామేమో అనంత ఆనందం తీసుకొచ్చిన సినిమా 'ఎఫ్1' ద మూవీ. తెలుగులో F1, F2 సినిమాలు మనకు వచ్చింది. F2 వచ్చింది, మనకి F3 వచ్చింది, మనకు అనిల్ రావిపూడి సినిమాలు. అట్లా ఇది F1 ద మూవీ అని ఒక ఇంగ్లీష్ సినిమా రావడం, అది స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక మంచి సినిమాగా రూపొందించుకోవడం, తర్వాత బ్రాడ్ పిట్ లాంటి స్టార్ హీరో ఇందులో యాక్ట్ చేయడంతో ఈ సినిమా విజయ తీరాల వైపు వెళ్ళింది అని చెప్పాలి. సో బ్రాడ్ పిట్ నిర్మాతగాను, నటుడుగాను సక్సెస్ అయ్యాడు. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.